స్మార్ట్ మీటర్ల పేరిట భారీ కుంభకోణానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వలన వినియోగదారులపై భారం పడుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దశల వారీగా జరుగుతుంది. అప్పుడు తప్పుగా అనిపించింది, ఇప్పుడు ఒప్పు ఎలా అవుతుందని అంటున్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజుతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లను దశల వారీగా ప్రభుత్వం చేపడతా ఉంది. ముందుగా వ్యవసాయ స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగించింది. ఇప్పుడు పరిశ్రమలకు కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ఉంది. దాని తర్వాత గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. స్మార్ట్ మీటర్ల వలన వినియోగదారులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని మనతో తెలిపేందుకు యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా చూడాలి ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసే విధానాన్ని? ఈ ప్రభుత్వంలో పాలసీ కానీ ప్రభుత్వ విధానాలు అమలు చేయవలసిన బాధ్యత అధికారులకు ఉంటుంది. ఆ విధంగా చేస్తాను తప్ప స్మార్ట్ మీటర్లకి డిపార్ట్మెంట్కి అధికారులకి ఏమైనా సంబంధం ఉండదు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా వాళ్ళు ఏ మీటర్లు ఇస్తే ఆ మీటర్లు బిగించి పనిచేయాల్సిన బాధ్యత అది ఉంటుంది తప్ప ఉంటున్నది. సార్, ఈ ప్రభుత్వం బిగించే ఈ మీటర్లు ఎంత కష్టపడుతున్నాయి? ఆ అమౌంట్ను ఎవరి దగ్గర నుంచి వసూలు చేసే అవకాశం ఉంది? అంటే మీటర్ గతంలో అయితే మీటర్లు తీసుకున్నప్పుడు ప్రభుత్వం కొంటుంది, ఆ కాస్ట్ మొత్తం కార్పొరేషన్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీటర్లు కూడా ఎక్కడ కొంటున్నారో ఎంత కాస్టో తెలియదు. అంటే పత్రికల వల్ల వచ్చిన వల్ల 36,000 అంటున్నారు. కరెక్టా కాదా తెలియదు, కానీ ఆ కాస్ట్ వినియోగదారు నుంచి వసూలు చేయాలని చెప్పి అన్ని పత్రికలు వచ్చిన వార్తలు. అంటే మాకంటే స్పెసిఫిక్ వెళ్ళి ఆ మీటర్ కాస్ట్ కట్టాలని ఎవిడెన్స్ లేవు. గతంలో ఈ కూటమి ప్రభుత్వము ఈ ప్రస్తుతము వైఎస్ఆర్సీపీ వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభకోణానికి తెరలేపిందని చెప్పేసి ఆరోపణలు చేశాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా వ్యవసాయ స్మార్ట్ మీటర్లు గృహాలకు పరిశ్రమలకు కూడా మీటర్లను ఉపయోగిస్తుంది. ఎలా చూడాలి? రాజకీయ నాయకులు ఏమన్నా మాట్లాడతారు సార్, మేమేమంటాం? ప్రతిపక్షంలో ఉన్నవారు ఒక రకం మాట్లాడి, అధికారంలో ఉన్నప్పుడు ఇంకో రకం మాట్లాడితే అది వాళ్ళు నిజంగా వాళ్ళు ఆరోపణలన్నీ కట్టుబడి ఉండి నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్ ఉండేది. అప్పుడేమో చెడ్డ అనిపించిపోతే మంచి అనిపించింది. మరి మేము వాళ్ళు తెలుసుకోవాలి తప్ప మేము యాజ్ ఏ డిపార్ట్మెంట్ ఎంప్లాయీగా మేము ఆ విమర్శలు చేయం, కానీ మాకు నాణ్యతమైన సప్లై వినియోగదారులకు ఇవ్వడమే మా పాలసీ తప్ప ఒకటి కాదు. గతంలో కూడా ఈ సంబంధించి ఈ స్మార్ట్ మీటర్లు కాంట్రాక్టులు కూడా అవకతవకలు జరిగాయని చెప్పారు. మీకు సంబంధించిన వారికే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాన్ని అప్పుడు నిందించారు. ఇప్పుడు కూడా అదే కాంట్రాక్టర్కే పనులు అప్పచెప్పారు. ఎలా చూడాలి? అంటే కాంట్రాక్టర్లు అనేది టెండర్ చేసేటప్పుడు అనేక మంది టెండర్లో పార్టిసిపేట్ అవుతారు. ప్రభుత్వ విధానం ఏమంటే ఎవరైతే లోయెస్ట్ కొటేషన్ చేస్తారో వాళ్ళకి టెండర్ ఇచ్చే అనువైతే. కాబట్టి ఆ టెండర్లు పిలిచేటప్పుడు ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ అయినారో, ఎవరెవరు రేట్లు ఏ విధంగా ఉన్నావో, ఫైనల్ ఏ విధంగా చేసినా అక్కడ ఉన్న అధికారులు తేల్చాల్సిన తప్ప, అంటే వాళ్ళ అధికారులు తేల్చిన వాళ్ళకే ఫైనల్ ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి ఈరోజు మీరు అన్నట్లు సిటీ సాయిబాబు వచ్చినామంటే ఆయన లోయెస్ట్ కొటేషన్ వేసింది కాబట్టి ఆయనకు వచ్చినచ్చు. ఒకవేళ ఆయనకంటే తక్కువ కొటేషన్ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. దాంట్లో రాజకీయ ప్రేమేమి ఉండదు. అలా అక్కడ ఈ టెండర్లు పిలిచినప్పుడు అధికారులు ఎవరైతుందో వాళ్ళు ఫైనల్ చేసే అథారిటీ వాళ్ళకు ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దాని ఎలా ఉండబోతుంది దాని వ్యవహారం మొత్తం? అంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు, సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందని చెప్పిన, ఎలా ఉండబోతుంది? మామూలుగా ఇప్పుడు పత్రికలు వచ్చిన పద్ధతి ప్రకారంగా రీఛార్జ్ చేసుకుంటే తప్ప మీటర్లు పనిచేయమని చెప్తున్నారు. వాస్తవం అయితే మాత్రం కొంతమందికి ఇబ్బంది అవుతుందంటే బీద వాళ్ళు ఇప్పుడు అట్టడున ఉన్న ప్రజానికంతా ప్రభుత్వం చేస్తే ఫ్రీ కరెంట్ ఉంటారు. లేదు, ఫ్రీ కరెంట్ కాకుండా కూడా ఒక నెల మనం కరెంట్ కాలిస్తే మరుసటి నెల బిల్లు వసూలు చేసేవాళ్ళం ఇప్పుడున్న సిస్టమ్ అంతా. అంటే ఇప్పుడు జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు కాల్చిన రీడింగ్కి ఫిబ్రవరి నెలలో వసూలు చేస్తాం. ఇప్పుడు అట్లా కాదు. ఈ స్మార్ట్ మీటర్లు వస్తే ఈ నెల బిల్లు ఈ నెలే రీఛార్జ్ చేసుకుంటే తప్ప కరెంట్ రాదు. కాబట్టి అట్లా వాడు మీద వాళ్ళు బతకడం కష్టం. మరి కరెంటు మరి రాబోయే కాలంలో దీపం పెట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పలేం. కాబట్టి అమలు అయితే తప్ప ఈ యొక్క ఫలితాలు ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఏదైతే స్మార్ట్ మీటర్ల వలన పేద మధ్యతరగతి వారికి పూర్తిగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి యూనియన్ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజు న్యూస్.